హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ పచ్చడి చేస్తున్నాను. వంకాయ పచ్చడికి ముందుగా కట్టెల పొయ్యిలో కాల్స్తే వంకాయ చాలా టేస్ట్ వచ్చిద్దని చెప్పి కట్టెల పొయ్యిలో కాల్చాము. అయ్యో ఒకటి మర్చిపోయినట్టున్నాం అని చెప్పి గ్యాస్ మీద పెట్టాను. పక్కన పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్నాక మనం అది మిక్స్ చేసుకోవాలి పచ్చిమిరపకాయల పేస్ట్ని. ఈ కాల్చిన వంకాయ ఉంది కదా, ఆ వంకాయ మొత్తం తోలు తీసేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఆ తొడియాలకి తీసేయాలి ముందు మెయిన్. ఆ పచ్చిమిర్చి పేస్ట్ అందులో వంకాయ పచ్చడి టేస్ట్ అంతా ఈ ఉల్లిపాయలోనే ఉన్నట్టుంది. ఉల్లిపాయలేగానే మంచి కలరింగ్ వచ్చేసిద్ది. అయితే ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకుని ఆ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకుని బాండి పెట్టి బాండీలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకుని ఈ మిక్స్ చేసుకున్న వంకాయ ఉంది కదా, అది తీసి దాంట్లో వేస్తే ఆ స్మెల్కి మనకి వెంటనే ఆకలేసేసింది. నాకు కూడా అట్లానే ఆకలేసింది. అర్జెంటుగా ముందు రైస్ పెట్టేసుకుని ఫాస్ట్ గా 2 ముద్దలు తినేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? వంకాయ పచ్చడి పొయ్యిలో కాల్చండి, బాగా టేస్ట్ వచ్చింది.